పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ రామలక్ష్మి. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు గమనిస్తే కనుక ముందుగా ఈనాడు చూసుకుందాం. మేఘ విస్ఫోటనం, ఆకస్మిక వరదతో జమ్ములో 46 మంది మృతి, అందులో 2 సిఐఎస్ఎఫ్ సిబ్బంది. ప్రవాహంలో చిక్కుకున్న 167 మందిని రక్షించిన సహాయక బృందం, వారిలో 38 మంది పరిస్థితి విషమం. మచైన్ యాత్ర నిలిపివేత. అంటే ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఒక యాత్రిక అని చెప్పేసి ప్రజలు మచైన్ మాతాదేవి దర్శనానికి వెళ్తుండగా అక్కడ కొండ చర్యలు విరిగిపడడంతో 46 మంది మృతి చెందారని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మరొక అప్డేట్ చూసుకుంటే కనుక ఈరోజు జిల్లాకు ₹1,00,00,000 సహాయక చర్యలకు అవసరమైతే మరిన్ని నిధులిస్తాం, అధికారుల సెలవులు రద్దు చేయండి. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక గత 2 రోజుల నుంచి వర్షాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. దీనిలో భాగంగానే రాష్ట్రంలో మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయాలు అంటే ప్రభుత్వ యంత్రాంగం నిశ్చిత దృష్టి సారించిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇక మరొక వార్తను మనం గమనిస్తే నేడు 12 జిల్లాల్లో అతి భారీ వర్షాలు. అంటే ఈరోజు కూడా మన తెలంగాణలోని 12 ఇక్కడ జిల్లాల్లో అయితే అతి భారీ వర్షాలు ఇంకా పడే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్తున్నారు. ఇక మరొక అప్డేట్ చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్ రాజనాయక్కు శౌర్య పథకం. ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతిభ చూపించిన పోలీసులకు వీళ్ళకి శౌర్య పథకాలు అయితే అందించడం జరిగింది. అందులో తెలంగాణ నుంచి రాజనాయక్కి ఈ యొక్క పథకం అయితే అందజేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే మరొక అప్డేట్ ఈరోజు మనం గమనిస్తే పులివెందల్లో పసుపు జెండా, జగన్ ఇలాకాలో వైకాపాకు మట్టి కొరిపించిన తెదేపా. జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన అభ్యర్థి. అయితే ఇక మనం చూసుకుంటే కనుక నిన్న పులివెందల్లో ఎలక్షన్స్ అయితే జరిగాయి. ఇందులో భాగంగా టీడీపీ అత్యధిక మెజారిటీతో అయితే ఎన్నికల్లో ముందొచ్చిందని చెప్పాలి. అయితే ఇక మనం అంటే 13 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న వైసీపీ అయితే ఇక ఏకానికి డిపాజిట్లో కూడా రాలేదనే విషయం అయితే ఇందులో తెలుస్తుంది. ఇక మరొక వార్తను మనం చూసుకుంటే కనుక సహకార సంఘం పాలక వర్గాల పదవీకాలం మరోసారి పొడిగింపు, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కొనసాగింపు. అలాగే మరొకటి షేర్ ట్రేడింగ్ పేరిట 4.48 కోట్లకు టోకరా. అంటే ఇక్కడ క్రైమ్ వార్తలు కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఇక మరొక వార్తాపత్రికను మనం గమనిస్తే కనుక ఆంధ్రజ్యోతి. కశ్మీర్లో వరద కల్లోలం, భారీ మేఘ విస్ఫోటనం, మెరుపు వరదల్లో 46 మంది దుర్మరణం. ఇక్కడ మనం చూసుకున్నట్లే ఇక్కడ యాత్రకి ఎవరైతే వెళ్ళారో భక్తులు, అందులో సడన్గా భారీ వర్షం అలాగే అక్కడ మేఘ విస్ఫోటనం జరగడం వల్ల వరదల కారణంగా 46 మంది అయితే మరణించినట్లుగా ఇక్కడ మనకి తెలియజేయడం జరిగింది. ఇక మరొక వార్త చూసుకుంటే జగన్ కోటపై టీడీపీ జెండా, ఆంధ్రప్రదేశ్లోని 2 జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ చిత్తు. ఇక మనం చూసుకుంటే కనుక నిన్న పులివెందల్లో జరిగిన ఎలక్షన్స్లో వచ్చిన రిజల్ట్స్ కోసం అయితే ఇందులో కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎలా అయితే టీడీపీ అత్యధిక మెజారిటీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి విజయం సాధించారో దానికోసం. ఇక మరొక అప్డేట్ను మనం గమనిస్తే కనుక 65 లక్షల మంది పేర్లు చెప్పండి, బీహార్లో తొలగించిన ఓటర్లపై ఈసీకి సుప్రీం ఆదేశం, జాబితా నుంచి తొలగింపునకు కారణాలు చెప్పాలని స్పష్టీకరణ, 19వ తేదీలోగా ఈసీ వెబ్సైట్లో ప్రచురించాలి. ఇకపోతే బీహార్లో ఓటర్ల జాబితాకి అలాగే ఓట్ చోరీ హ్యాష్ట్యాగ్ నడుస్తూనే ఉంది ఇప్పుడు వార్తల్లో, సామాజిక మాధ్యమాల్లో. సో అదే విషయం కోసం అయితే ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఇక మరొక వార్త కూడా సేమ్ ఓట్ శౌర్యంపై బీహార్ నుంచి సమరం, 17 మంది రాహుల్ గాంధీ ఓటర్ల అధికార యాత్ర, ఓటు శౌర్యం అనే నీచ పదం వాడొద్దు ఈసీఐ. ఇక మరొక వార్త గమనిస్తే కనుక ఈరోజు పోలీస్ డిగ్రీ సర్వీసులో ఉన్నవారు డిగ్రీ చదివేందుకు అవకాశం, దూర విద్యలో 5 ఏళ్లలో పూర్తి. ఇక అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో రాష్ట్ర పోలీస్ శాఖ ఒప్పందం. అయితే ఇక్కడ మనం గమనిస్తే కనుక ఇంటర్ విద్యార్థులతో పోలీస్ ఉద్యోగాల్లో చేరిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు డిగ్రీ అందుకోవచ్చు అనే ఒక అవకాశాన్ని అయితే ఇస్తున్నారు. ఇక 5 ఏళ్లలో పట్టభద్రులైన పట్టాలు పుచ్చుకోవచ్చు అని చెప్పేసి అయితే ఈ వార్తలో మెన్షన్ చేయడం జరిగింది. ఇక మరొక పేపర్ని మనం గమనిస్తే కనుక సాక్షి. ఇక్కడ కన్నీటి వరద, సేమ్ ఇందులో కూడా కశ్మీర్లో ఏదైతే కొండ చర్యలు విరిగిపడ్డాయో అదే వార్త కోసం అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కశ్మీర్లోని కిప్తావాడ్లో గంట పాటు క్లౌడ్ బరస్ట్, చోసితి గ్రామాన్ని ముంచెత్తిన భారీ వరద, విరిగిపడిన కొండ చర్యలు, ధ్వంసమైన ఇల్లు దుకాణాలు, బాధితుల్లో
మచైల్ మాతా భక్తులు ప్రజలు 167 మందిని రక్షించిన సహాయక బృందం ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలు. బురద రాళ్ల కింద ఛిద్రమైన స్థితిలో మృతదేహాలు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న అధికారులు. సో ఇక్కడ క్లౌడ్ బరస్ట్ కారణంగా జమ్మూ కాశ్మీర్లో మరింత మంది అంటే ఇక్కడ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక మరొక వార్తను మనం గమనిస్తే కనుక సిండికేట్కే కోడిగుడ్లు. జిల్లా స్థాయిలో టెండర్లు దక్కించుకున్న వారిలో పాత కాంట్రాక్టర్లే ఎక్కువ. అయితే ఇక అంటే రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలకు అలాగే ప్రభుత్వ స్కూళ్ళకు గుడ్లు ఎవరైతే సరఫరా చేస్తారో అందులో కాంట్రాక్ట్ అంటే పాత వాళ్ళు ఎవరైతే పాస్ట్లో చేశారో వాళ్ళకే అందాయని చెప్పేసి అయితే చెప్తున్నారు. 31 జిల్లాల కాంట్రాక్టర్ను దక్కించుకున్నది 10 మంది కాంట్రాక్టర్లు. ఒక్కో కాంట్రాక్టర్కు గరిష్టంగా 8 జిల్లాలు. మరో 2 జిల్లాల్లో 2 రోజుల్లో పూర్తి కానున్న టెండర్ల ప్రక్రియ. సో ఇది రోజుటి వార్త అయితే ఇక మరొక అప్డేట్ను మనం గమనిస్తే కనుక కానిస్టేబుల్ నాయకు శౌర్య పథకం. తెలంగాణకు చెందిన కట్రావత్ రాజు నాయక్ శౌర్య పథకానికి ఎంపికయ్యారు. ఏఎస్ఐ మ్యాతర్ సిద్ధయ్య, కానిస్టేబుల్ నిడమానూరు హుస్సేన్లకు రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలను అందిస్తుంది. అయితే ఇక పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన కానిస్టేబుల్కి అయితే మన తెలంగాణ నుంచి ఈ పథకాన్ని అయితే ఇవ్వనున్నారు ఈరోజు. అలాగే ఇక మరొక వార్తను మనం గమనిస్తే పాలమూరులో దంచుకొట్టిన వాన, నిండిన చెరువులు కుంటలు, పలుచోట్ల దెబ్బతిన్న రోడ్లు. ఇక ఈ వర్షం కారణంగా మహబూబానగర్ సమీపంలో భారీ వర్షం చోటు చేసుకుంది. అక్కడ బోల్తా పడ్డ బస్సులు విషయాలు కూడా ఇక్కడ మనకి ఈజీగా మెన్షన్ చేశారు. మరొక వార్తను మనం గమనిస్తే కనుక సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనికి బెయిల్. అయితే ఇక్కడ వార్తాపత్రికలు రాసే పత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావుకి సుప్రీంకోర్టు అయితే బెయిల్ మంజూరు చేసింది. అలాగే రాష్ట్ర ప్రజలు పత్రికేయులు వాక్ స్వాతంత్ర హక్కును హర్షిస్తూ ఏపీ పోలీసులకు సుప్రీంకోర్టు హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. సో ఈ వార్తాపత్రికలు అయితే ఇంతటి వరకు. అలాగే మరొక వార్తాపత్రిక వెలుగును మనం గమనిస్తే కనుక కాశ్మీర్లో క్లౌడ్ బరస్ట్. ఇందులో కూడా 46 మంది మృతి. ప్రధాన వార్తగా ఈరోజు అన్ని పేపర్లలో కూడా కాశ్మీర్లో జరిగిన ఈ క్లౌడ్ బరస్ట్ కోసం అయితే చెప్పడం జరిగింది. ఇక మరొక వార్తను మనం గమనిస్తే కేంద్రం వివక్షపై రాష్ట్ర సర్కార్ పోరు. బిల్లుల నుంచి ప్రాజెక్టులకు పర్మిషన్ల దాకా అన్నీ పెండింగ్. బీజేపీ తీరును ప్రజల్లో ఎండగట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం. సో ఇక్కడ 42% బీసీ రిజర్వేషన్ల కోసం గత మనం చూస్తున్నాను వారం రోజుల పాటు కూడా నెల రోజుల పాటు కూడా ఇక్కడ సీఎం దీనికోసం పోరాడుతూనే ఉన్నాడు. అదే వార్తను అయితే ఇక్కడ వేయడం జరిగింది. ఇక మరొక వార్తను మనం గమనిస్తే కనుక ఆపరేషన్ సింధూర్ చరిత్రలో నిలుస్తుందన్న వార్త ఒకటి వచ్చింది. ఇక మరొక వార్తను చూస్తే తెలంగాణకు 21 మెడల్స్, పోలీస్ విభాగంలో 14, ఫైర్ హోంగార్డ్ సర్వీసుల్లో 7 ఇక్కడ మెడల్స్ అయితే దక్కడం జరిగింది. ఇక మరొక వార్తను గమనిస్తే 65 లక్షల పేర్లు వెల్లడించండి. ఇక్కడ కూడా ఓట్ చోరీ విషయంపైనే ఈ వార్తను అయితే వేయడం జరిగింది. అలాగే ఓట్ చోరీపై బీహార్ నుంచి రాహుల్ ప్రజాపోరు. ఇక ఈ వార్తలో ముఖ్యంగా పాలమూరులో కుండపోత. ఇక ఈరోజు చూసుకుంటే కనుక ఈ 4 వార్తాపత్రికల్లో కూడా ఎక్కువగా వర్షాల పైన అలాగే జమ్మూ కాశ్మీర్లో జరిగిన క్లౌడ్ బరస్ట్ పైన అయితే ఎక్కువగా వార్తలు రావడం జరిగింది. సో ఈ రోజుటి అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.